మిత్రమా, జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఇక్కడ ఎత్తుపల్లాలు సహజం. మనకు కావాల్సిందల్లా సరైన సమయంలో అందే ఒక చిన్న ప్రోత్సాహం. అందుకే జీవిత సత్యాలు, గెలుపు సూత్రాలు మరియు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే గొప్ప మాటలన్నింటినీ కలిపి ఈ ఒక్క వీడియోలోనే మీకు అందిస్తున్నాను. ప్రశాంతంగా వినండి. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం వస్తే అది ఆ మనిషి పతనానికి కారణమవుతుంది. సంస్కారం నేర్పని చదువు, సంతోషాన్నివ్వని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించిన భక్తి నిరుపయోగం. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది మిత్రమా. దీపం పూరి గుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా సరే ఒకేలా వెలుగునిస్తుంది. దేవుడికి పెట్టే దండం, ఆకలి అనేవారికి పెట్టే అన్నం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం ఊరికి పోవు. ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోక మానవు. మిత్రమా, ఒక మాట చెప్పునా? నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది. వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్షణ అనుభవించాలి. డబ్బుతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, లైఫ్ లాంగ్ మరలేనిది తండ్రి పడ్డ కష్టం మిత్రమా. అవతల వారు అడగకముందే మీరు అప్పుగా తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న మొత్తమైనా సరే అదే మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. రోజులు వేగంగా గడిచిపోతూ ఉంటాయి. బాధలు భారంగా మారిపోతూ ఉంటాయి. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. అలాగే డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది. కుటుంబం విలువ ఒంటరితనంలో మాత్రమే తెలుస్తుంది మిత్రమా. లక్ష్యం లేని జీవితం చుక్కలేనిది నావ లాంటిది. లక్ష్యాన్ని చేరే క్రమంలో తప్పులు దొర్లుతున్నాయని బాధపడకండి. లక్ష్యం ఉన్నవాడు ఒక్క తప్పు చేస్తే ఏ లక్ష్యం లేనివాడు 100 తప్పులు చేస్తాడు. అందుకే కొన్ని లక్ష్యాలు కలిగి ఉండటం ఎప్పుడు కూడా మన మంచికి అవుతుంది. ఒక విషయాన్ని తెలుసుకో మిత్రమా, ఏదైనా సరే తోటి వారితో పోటీతత్వం ఉండాలి. కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం అస్సలు నీకు ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, నీకు కూడా ప్రమాదకరం. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ 3 కన్నా అత్యావశ్యకం మిత్రమా. నువ్వు ఏ దీపాన్నైతే ఆరిపోకూడదని నీ చేతిని అడ్డు పెడతావో నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా చివరికి నువ్వే చెడు అవుతావు. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి తన వెనక ఎంత నష్టం వచ్చినా పట్టించుకోడు, కానీ తన కళ్ళ ముందు కొంచెం నష్టాన్ని కూడా భరించలేడు. అవునా మిత్రమా? దేవుణ్ణి చూడలేదని చెప్పకు. కష్టకాలంలో నీకు సహాయం అందించే ప్రతి ఒక్కరూ కూడా దేవుడే. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తికి ఈర్ష్య చెందని ఒకే ఒక్క విషయం మరణం మాత్రమే. కాదంటారా? ప్రతి రాయిలో ఒక శిల్పం ఉంటుంది. దానిని సుత్తుతో కట్టాలి, ఉలితో చెక్కాలి. అప్పుడే రాయి నుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు మిత్రమా. అతిగా ఆలోచిస్తే అది నీ సృజనాత్మకతను చంపుతుంది. నీ మానసిక పనితీరుని తగ్గిస్తుంది, ఒత్తిడికి దారితీస్తుంది మరియు విశ్వాసాన్ని కూడా తెరతీస్తుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితమే ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రశ్న కూడా ఒక సమాధానం మిగిలి ఉంటుంది మిత్రమా. అది ప్రేమైనా, జీవితమైనా. కాస్త ఓపికతో ప్రయత్నం చేస్తే అది సందేహానికి నివృత్తి కలుగుతుంది.
ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, కష్టం వస్తే కన్నీళ్లు కాదు, నీకు రావాల్సింది ఆలోచన కావాలి. ఆ కష్టాన్ని అధిగమించి మనోధైర్యం కూడా కావాలి. మన మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మన మనసు వినేలా చేసుకోవాలి మిత్రమా. కాదంటారా? మిత్రమా, పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం కడ వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి మిత్రమా. చిన్న పొరపాటే కదని అజాగ్రత్తగా అస్సలు ఉండవద్దు. ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానే అనుకోవద్దు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానం ఇదే అని గుర్తుపెట్టుకో మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒకప్పుడు మనిషి బయటకు వెళ్తే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బుంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎందుకంటే మానవత్వాన్ని కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాల్ని దూరం చేస్తుంది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ నీతోనే ఉంటుంది. లైఫ్లో, జీవితంలో నువ్వు మోసే బరువు, బాధ్యతలు తగ్గాలని కోరుకోవద్దు. వాటిని భరించే శక్తి సామర్థ్యాలను కావాలని కోరుకో మిత్రమా. గొప్పతనం అంటే సాధించడమో సంపాదించడమో, మన వెనక జనాలను పోగోసుకోవడమో కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా ఉండడం మన ప్రవర్తన. ఎవరి బాధకి కారణం కాకుండా బ్రతకడం. విజయం సాధించిన వాళ్ళని చూసి అసూయపడకండి, ఓడిపోయిన వాళ్ళని బాధ పెట్టకండి. ఎందుకంటే అందరికీ టైం ఒకేలా ఉండదు కదా. నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైనా సరే. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది మిత్రమా. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది. నీవు మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడడం, మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉండడం రెండూ ప్రమాదమే. కాదంటారా? ఆలు మగులు మధ్య గొడవ జరిగినప్పుడు, భర్త భార్యను దగ్గర తీసుకున్నప్పుడు ఆమె సంతోషం ఎలా ఉంటుందంటే, ఖరీదైన నగల కన్నా తన భర్తతో ఉన్న సంతోషమే ఎక్కువగా కనిపిస్తుంది. కాదంటారా? మిత్రమా, తన అందాన్ని పొగిడే మగాడికి, అలాగే తన అవసరాలన్నీ కూడా తెలుసుకొని తనకి కొనిపెట్టే మగాణ్ణి ఎలాంటి ఆడదైనా సరే లొంగిపోతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చినంతో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.